ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్. అసలు కొణిదెల పవన్ కళ్యాణ్ పేరు ఇక్కడ ఎందుకు ఉంది? ఇది కాఫీ లవర్స్కి ఎందుకు ఫేవరెట్ స్పాట్ చూసేద్దాం. ఈ వ్లాగు అరకు సిరీస్లో కంటిన్యూషన్ వ్లాగ్. ఈ వీడియో నేను కంప్లీట్గా కాఫీ లవర్స్కి డెడికేట్ చేస్తున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. ఇది ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్న అరకు వ్యాలీలో ఉన్నాము. ఇక్కడ ఫస్ట్ మనం గాలికొండ వ్యూ పాయింట్ విజిట్ చేసి నెక్స్ట్ కాఫీ ట్రైల్కి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఇదిగోండి, ఇక్కడ అంతా వెహికల్స్ ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇదే గాలికొండ వ్యూ పాయింట్. చూద్దాం, దిగి ఎక్స్ప్లోర్ చేద్దాం. అక్కడ ఏవో లోకల్స్ కొన్ని ఏవో ఐటమ్స్ పెట్టుకొని కూడా చూస్తున్నారు. ఇదిగోండి, ఇక్కడ దొరికే కాఫీ బీన్స్, కాఫీ పౌడరు, టర్మరిక్ అన్నీ ఉన్నాయి, పెప్పరు, టీ అన్నీ ఉన్నాయి. చూద్దాం. ఎవరైనా జనరల్గా ఫస్ట్ వచ్చిన ట్రిప్ చూసుకొని తర్వాత షాపింగ్ చేస్తారు, బట్ మనం కంప్లీట్లీ డిఫరెంట్. మీరు బుర్రా కేవ్స్ దగ్గర వీడియో చూసినా మీకు అర్థమై ఉంటుంది. ఫస్ట్ షాపింగ్ చేసుకుని తర్వాత వ్యూ పాయింట్కి వెళ్తాము. ఇక్కడ చూడండి, కాఫీ తీసుకుందామంటే ఇక్కడ వీళ్ళే ఫ్రీగా శాంపుల్ ఇస్తున్నారు. కాఫీ టేస్ట్ చూద్దాం. టేస్ట్ చిన్నది తీసుకోండి. అదొకటి, టీ ఒకటి తీసుకో. కాఫీ ఒకటి, టీ ఒకటి. మీరు కూడా ఇంటికి తీసుకెళ్ళండి. ఇదిగోండి, ఈ కాఫీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ రిఫ్రెషింగ్ అనిపించింది. ఈ లోకల్ టేస్ట్ అయితే అదిరిపోయింది. చిన్నది కాఫీ పౌడర్లు, 2 టీ పౌడర్లు. సక్సెస్ఫుల్లీ ఫస్ట్ ఈ కాఫీ, టీ పౌడర్స్ తీసుకున్నాము ఇక్కడ లోకల్స్వి. ఇక్కడ ఈ వ్యూ పాయింట్ చూడండి, అసలు ఎంత బాగుందో. మీకు ఫుల్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ జనాలు కూడా అందరూ ఏం లేదు, జస్ట్ ఫుల్ కొండలు మధ్యలో లోయ. చాలా అంటే చాలా బాగుంది. మీరే చూడండి, నేను ఫుల్ వీడియో చూపిస్తాను. వావ్, వ్యూ పాయింట్ అయితే అదిరిపోయింది. చుట్టూ కొండలు, మధ్యలో వ్యాలీ. అసలు చూడండి, అదిగోండి అక్కడ రోడ్డు కనిపిస్తుంది కదా, అవే ఘాట్ రోడ్స్. అటు నుంచే వచ్చాము. ఈ వ్యూలో ఇదిగోండి మొక్కజొన్న, చికెన్ టిక్కీలు, వీటిని మీ ఏరియాలో ఏమని పిలుస్తారో చెప్పండి. నేను ఒకటి తీసుకొని ట్రై చేశాను. టేస్ట్ అయితే అంటే కొంచెం పచ్చిగానే ఉండింది, బాగా చేయలేదు. సరే, ఇక నెక్స్ట్ మన ప్లేస్కి వచ్చేసాం. ఇదే కాఫీ లవర్స్కి ఒక్క హెవెన్ అని చెప్పచ్చు. దట్ ఈజ్ నన్ అదర్ దాన్ కాఫీ ప్లాంటేషన్. చూద్దాం, లోపలికి వెళ్ళి అసలు ఎలా ఉందో మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. కాఫీ లవర్స్ మీరు ఇక్కడికి ఎప్పుడైనా వచ్చారా లేదా కమెంట్ చేయండి. రాకపోతే మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను. ఫైనలీ ఇదే ఎంట్రీ టు ద హెవెన్స్ ఫర్ కాఫీ లవర్స్. అదిగోండి, ఇక్కడ మ్యాప్ ఉంది కదా, ఇవే మొత్తం కాఫీ ప్లాంటేషన్లో మ్యాపు. ఇక్కడ ఏమేమి ఉన్నాయని లిస్ట్ ఇచ్చున్నారు. ఇదిగోండి, ఇక్కడ ఎంట్రీ ఫ్రీ ఏం కాదు. అడల్ట్స్కి 50, చైల్డ్కి 20. ఇక్కడ ట్రీ డెక్ ఉందంట, అది ఎక్కితే 20. బోర్డ్ నెస్ట్ ఫొటోస్ దిగడానికి అది ఎక్కితే 100 అంట. చూద్దాం లోపలికి వెళ్ళి ఫస్ట్ ట్రీ ప్లాంటేషన్కి. ఇదిగోండి, మన 7 టికెట్స్ తీసుకున్నాము. ఏం లేదు, సింపుల్గా ఒక స్టాంప్ వేసి 7 కౌంట్ రాసేసి పంపించేసేసారు. ఇదిగోండి చూడండి, ఆ వుడెన్ బ్రిడ్జ్, ఆ కాఫీ ప్లాంటేషన్స్, పెద్ద పెద్ద చెట్లు. వావ్, చూస్తుంటేనే అసలుకి హార్ట్ ఆఫ్ ది నేచర్ అంటే ఇదేనేమో. అదిరిపోయింది. చూస్తుంటేనే ఫుల్ పీస్ఫుల్గా అనిపిస్తుంది. చూద్దాం ఫైనల్ అవుట్పుట్ ఎట్లా ఉంటుందో చూసి చెప్తాను. నెక్స్ట్ ఇదిగోండి, ఇక్కడ చూడండి, కాఫీ ట్రైల్కి కొణిదెల పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ ఏదో శంకుస్థాపన చేశారు. దీని గురించి నాకేం పెద్ద ఐడియా లేదు. మీకు కానీ తెలుసుంటే కామెంట్ చేయండి అసలు ఇక్కడికి వచ్చి ఏం జరిగిందో. ఇదిగోండి, ఇక్కడ ట్రీస్, రకరకాల ట్రీస్ ఉన్నాయి. సిల్వర్ ఓక్ ట్రీస్ అంట, బ్లాక్ పెప్పర్ ట్రీస్. సో ఆ ట్రీస్కి అట్లా కాఫీ ప్లాంటేషన్ కూడా కిందంతా ఉంది, పైన అంతా ఏదో ట్రీస్ ఉన్నాయి. చూద్దాం అసలు లోపలికి వెళ్ళి ఎలా ఉందో ఏంటి అనేది. నాకైతే ఎంట్రీలోనే అదిరిపోయింది. ఫుల్ పీస్ఫుల్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఫోటో ఫ్రేమ్ ఉంది, అక్కడ అందరూ వెళ్ళి ఫొటోస్ దిగుతున్నారు. ఎస్పెషల్లీ ఈ వుడెన్ బ్రిడ్జ్ అండి, ఒక సోషల్ మీడియాలకు కానీ ఇన్స్టా లవర్స్కి కానీ ఇది ఒక ఫేమస్ స్పాట్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఫొటోస్ అండ్ వీడియోస్ తీసి ఇన్స్టాలో కానీ సోషల్ మీడియాలో కానీ పెట్టాల్సిందే. చూద్దాం, నేను కూడా తీసుకున్నాను, నేను కూడా పెట్టున్నాను. ప్లీజ్ చెక్అవుట్ మై ఇన్స్టాగ్రామ్ మిస్టర్ అఫ్రీ. సో అట్లా లోపలికి వచ్చేసి చూడగానే ఇదిగోండి స్టార్ట్ చేశారు ఫోటోలు తీసుకోవడం. అంత బాగుంది. ఇది కంప్లీట్లీ మొత్తం వుడ్తోనే తయారు చేశారు. ఇది వచ్చేసి ఈ యొక్క కాఫీ ప్లాంటేషన్కి ఎక్స్ట్రా కలరింగ్ ఇస్తుంది. కలరింగ్ అండ్ సెన్స్ ఏంటంటే ఎక్స్ట్రా అట్రాక్టివ్నెస్ ఇస్తుంది ఎక్కువ. చూడండి, వచ్చిన ప్రతి ఒక్కరు కాఫీ ప్లాంటేషన్ ఫోటో తీసుకుంటారో లేదో ఏమో కానీ దీన్ని మాత్రం ఖచ్చితంగా ఇక్కడ రీల్ చేసి ఇన్స్టాలో పోస్ట్ చేస్తారు. చాలా బాగుంటుంది, అథెంటిక్గా ఓల్డెన్ డేస్ లాగా. మొత్తం కంప్లీట్ వుడ్తోనే చేస్తుంటారు కదా. ఈ చెట్లు చూడండి, ఈ సన్ రైజ్ ఇక్కడ నుంచి వస్తుంటే నాకైతే పిచ్చగా సూపర్ అనిపించింది. ఇవే కాఫీ ప్లాంట్స్. వీటికి చెర్రీస్ లాగా రెడ్ కలర్ బీన్స్ వచ్చి దాంట్లో లోపల సీడ్స్ ఉంటాయి.
అవే కాఫీ ప్లాంట్స్ అనమాట, అవే కాఫీ సీడ్స్. వాటిని ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఇక్కడ వర్కర్స్ ఏవైతే బాగా రెడ్డిష్గా వచ్చుంటాయో అవి కోసుకెళ్ళేసి నెక్స్ట్ వాటిని డ్రై చేసి బాగా వాటిని రోస్ట్ చేసి పౌడర్ చేసి అమ్ముతారు. అవే మన కాఫీ. సో ఇవే అండి కాఫీ లవర్స్. ఈ ప్లాంట్స్ మధ్యలో మీరు ఎన్ని రోజులు ఉంటారు నాకైతే కమెంట్ చేయండి. నేను చెప్పాను కదా ఎంట్రీలోనే ఎంత పీస్ఫుల్నెస్ ఉందంటే ఫుల్ ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ ఆక్సిజన్ వస్తుంది నాకైతే. చూద్దాం ఒకసారి ఈ ట్రీ డెక్ అంతా చూసుకొని ఏదో బోర్డ్ నెస్ట్ కూడా ఉందన్నారు కదా, అవి కూడా చూసుకొని వద్దాము పదండి. ఈ వుడెన్ బ్రిడ్జ్ అయితే ఎవరు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, ఎవరు వదలట్లేదు. నేను కూడా చాలాసేపు ఇక్కడే ఉన్నాను. ఓకే, నెక్స్ట్ స్పాట్కి వెళ్ళిపోదాం పదండి. ఇంక ఈ వుడెన్ బ్రిడ్జ్ దిగేసి కిందకు రాగానే చూడండి ఈ రా పాత్స్ ఉన్నాయి. రా పాత్స్ అంటే ఏం లేదండి, ఎటువంటి రోడ్స్ అవి ఏం వేయకుండా మనం కాలిబాటలో నడుస్తే వస్తుంది చూడ సరే, అట్లాగే ఉంది. ఇంత బ్యూటిఫుల్ నేచర్లో అదిరిపోయింది నాకైతే. ఫుల్ మైండ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది, ఫ్రెష్ ఆక్సిజన్ తోటి. ఇక్కడ ఇంకొక స్పాట్ కూడా ఉంది చూడండి, బర్డ్ నెస్ట్. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్, పోస్ట్ వెడ్డింగ్ అట్లాంటప్పుడు 100 పెట్టి ఇందాక మనం ఎంట్రీలో చూసాం కదా బర్డ్ నెస్ట్ 100 రూపీస్ అని చెప్పి, ఇక్కడికి వచ్చి అడిగితేనేమో 200 రూపీస్ చెప్తున్నారు. బిజినెస్ ఇది, వ్యాపారం. ఇది చూడండి, ఇది క్లోజ్ చేసేస్తున్నారు ఏదో డెక్. నెక్స్ట్ ట్రీ డెక్ కూడా ఉందన్నారు, అది ఎక్కడ ఉందో చూసేద్దాం పదండి. ఇదిగోండి ఇదే ఆ ట్రీ డెక్. అక్కడ ఏదో కపుల్స్ ఉన్నారు చూడండి. నాకు తెలిసి వాళ్ళు ఇదేదో ప్రీ ఆర్ పోస్ట్ వెడ్డింగ్ షూట్లా ఉంది. ఇక్కడైతే ఇంకొక వీడియో షూటింగ్ కూడా జరుగుతుంది, షార్ట్ ఫిల్మ్ అనుకుంటాను. వై నాట్, తప్పులేదు. మీరే చెప్పండి, ఇంత బ్యూటిఫుల్ నేచర్లో ఇట్లాంటి ప్రీ వెడ్డింగ్ షూట్స్, షార్ట్ ఫిలిమ్స్ తీయడం చాలా అంటే చాలా కామన్. నాకైతే ఈ ప్లేస్ మస్ట్ విజిట్ అని చెప్పొచ్చు. బ్యూటీ ఇప్పటిదాకా అరకులో చూసిన వాటిల్లో పీస్ఫుల్ అండ్ మైండ్ ప్రశాంతంగా ఉన్నదైతే ఇదే అని చెప్తాను. మస్ట్ విజిట్ ప్లేస్. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. నెక్స్ట్ వ్లాగ్ వచ్చేస్తుంది. ప్లీజ్ ఇంతకుముందు అరకు వ్లాగ్స్ ఎవరన్నా చూడకపోయి ఉంటే వెళ్ళి ఒకసారి నా ఛానల్లో చెక్అవుట్ చేయండి, లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ వస్తుంది. Please do like, share and subscribe. Don't forget to comment your opinion on this video. Bye bye.